హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి వీడియోసరికి మనకి సైందర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చిందనమాట. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ అయితే వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంటే నాకు ట్రైలర్ ఏ విధంగా అనిపించింది ఆయన వీడియో ఫుల్ డీటెయిల్ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ పై సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు గైస్. మనకి ఈ మూవీలో వచ్చేసరికి మనకి మెయిన్ లీడ్ వచ్చేసరికి మనకి వెంకటేష్ గారు అనమాట. మనకి F3 తర్వాత మనకి దీంట్లోనే నటించాలని చెప్పుకోవచ్చు. ది ట్రైలర్ ఓవరాల్ గా మొత్తం మనం ట్రైలర్ చూసినట్లయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇది కొంచెం కామెడీ కమ్ థ్రిల్లర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంట్లో మొత్తం కూడా నాన్నకి సంబంధించిన సెంటిమెంట్ యాడ్ చేసారేమని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ట్రైలర్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మాయి మా నాన్న సూపర్ హీరో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. మొత్తం సంబంధించి ఆ అమ్మాయికి సంబంధించి ఈ స్టోరీ మొత్తం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఏంటంటే మనకి చాలా ఫైట్లు అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే మొత్తం కత్తించుకుని నరుకోవడం కానివచ్చు, ఇలాంటివి అయితే చాలా అయితే ఫైట్లు ఉన్నాయన్నమాట ఈ యొక్క టీజర్లోను. దీనిలోనే టీజర్లోనే ఇంత ఫైట్ ఉంటే మనకి మొత్తం మూవీలో ఇంకెన్ని ఫైట్లు ఉన్నాయో ఆలోచించండి. మొత్తం మనకి టెలర్సరికి 3 నిమిషాలు 36 సెకండ్లు అయితే ఉందన్నమాట. ఇంకా మొత్తం మధ్యలో ఏమైందంటే ట్రైలర్ లో ఆ పాపకైతే ఏదో అయ్యింది. ఆ పాపను హాస్పిటల్ తీసుకెళ్తే ఎంతో టైం లేదు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఏదైనా మనీ ప్రాబ్లం కానీ అలాంటిది ఏమైనా వచ్చిందని చెప్పేసి అనిపిస్తుంది. కానీ వాళ్ళని చూపించిన దాని ప్రకారం చూస్తే వాళ్ళకి కొంచెం మనీ ఉంది, కొంచెం ఉన్న వాళ్ళ కిందే మనకి డైరెక్టర్ అయితే చూపించడానికి అయితే ట్రై చేశారనమాట. మనకి ఏంటంటే ఓవరాల్ గా టీజర్ మొత్తం చాలా మంది మనకి మూవీ వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయి కోసమే వాళ్ళ నాన్న అయితే పోరాడతాడు అనమాట. మనకి ఈ మూవీ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి దృశ్యం మూవీ ఏవైతుందో అంటే మొత్తం అలా ఉంటుందని నేను చెప్పను. కాకపోతే ఇంచుమించు ఆ టైప్ థ్రిల్లర్ కింద ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. దీంట్లో కొంచెం సెంటిమెంట్ కూడా పండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్ గా ఫుల్ ట్రైలర్ రివ్యూ. మొత్తం ట్రైలర్ చూస్తూ చెప్దాం అనుకున్నాను. కాబట్టి ట్రైలర్ 3 నిమిషాలు ఉంది నేను చెప్తే అది 20 నిమిషాలు అయిపోద్ది. కాబట్టి అంటే నేను మొత్తం చూసిన షార్ట్ అండ్ స్వీట్ గా మీకు అర్థమయ్యేటట్టయితే చెప్పడానికి అయితే ట్రై చేసిన. ఇంకో విషయం, దీంట్లోనూ ఆ పాప యాక్టింగ్ కూడా చాలా ఇలా తీసిందని చెప్పుకోవచ్చు అనమాట. మనకి వెంకటేష్ గారి యాక్టింగ్ మీ అందరికీ తెలిసిందే, అంత చాలా బాగుంది. ఈ మూవీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ త్వరలో మీకైతే అందిస్తాను. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.